సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా, మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్తో పోలిస్తే 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో దాడులు, దోపిడీలు, ప్రధానంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో దారుణంగా దిగజారిపోతున్న శాంతి భద్రతల పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా కనికట్టు చేసేందుకు యత్నించినా వాస్తవాలు మాత్రం బట్టబయలయ్యాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన రెండో రోజు సదస్సులో భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించి నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో కీలకమైన 10 జిల్లాల్లో నేరాల రేటు గణనీయంగా పెరిగింది. అన్నమయ్య, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నేరాల తీవ్రత పెరిగింది. అది కూడా 6 జిల్లాల్లో 4.8% నుంచి 9.5% నేరాలు తీవ్రంగా పెరిగాయి. నేరాల్లో దాడులు, హత్యాయత్నాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2024లో 13 దాడుల కేసులు నమోదు కాగా 2025లో 19.8% పెరుగుదలతో 157 కేసులు నమోదయ్యాయి. 2024లో 1291 హత్యాయత్నాలు జరగ్గా 2025లో 1582 జరిగాయి. అంటే ఈ ఏడాది హత్యాయత్నాలు 22.5% పెరిగాయి. వైఎస్ఆర్, నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ దౌర్జన్యాలు, దాడులు పేట్రేగిపోయాయి. 2025లో మొత్తం 6139 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు కూడా అమాంతం పెరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2024లో మొత్తం 7539 కేసులు నమోదు కాగా 2025లో ఈ సంఖ్య 8035కు పెరిగింది. నమ్మక ద్రోహంతో ఆర్థిక నేరాలు 2024లో 1077 కేసులు, 2025లో 25.6% పెరిగి 1353 కేసులు నమోదయ్యాయి. ఇక మోసాలకు సంబంధించి 6430 కేసులు నమోదు కాగా 2025లో 3.6% పెరుగుదలతో 6660 కేసులు నమోదయ్యాయి. రహదారి భద్రతలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాలు 2.2% పెరుగుదలతో 18837 సంభవించాయి. తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు 4.6% పెరిగాయి. అలాగే ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇలా 8466 మంది మృతి చెందగా 10600 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి, విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనే 29% సంభవించాయి.